హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ బెండకాయ కర్రీ అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ముందుగా బెండకాయలు తీసుకున్నానండి. ఇవి ఒక 1/2 కేజీ బెండకాయలు మంచిగా ఒకసారి వాటర్లో కడిగేసానండి. కడిగి తుడుచుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అందులోనే ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇలా కడాయిలో వేసి వేయించుకుంటున్నానండి. ఆయిల్ ఏం వేయలేదండి. ఫస్ట్ ఇవి కొంచెం జిగురు జిగురు ఉంటాయి కదండి బెండకాయలు, అందుకని జిగురు పోయేలాగా వేయించుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసాను కట్ చేసి. ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ వేయకుండానే వేయించుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుందాము. కల్లుమాకు కూడా ఒక 2 రెమ్మలు కడిగి వేసుకున్నాను, చూడండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. బెండకాయలు వేగాయండి, చూసారు కదా, కింద అంతా జిగురు అతుక్కుంది. అలా బెండకాయలన్నీ వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఇంతవరకు మనం ఆయిల్ వేయకుండానే వేయించాం కదా, అందుకని ఒకసారి ఆయిల్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక లైక్ వేసుకోండి. చూసారు కదా, బెండకాయలన్నీ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసుకోవాలి. బెండకాయ కర్రీ పిల్లలకు చాలా మంచిదండి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకున్నాను. ఇక్కడ మా అమ్మాయి కూడా కలుపుతుందండి వీడియో తీసుకుంటూ. తర్వాత ఒక 2 టమాటాలు మంచిగా కడుక్కొని చిన్న ముక్కల్లాగా కోసి వేసుకుంటున్నానండి. నేను కర్రీ చేస్తున్నానండి, బెండకాయ ఫ్రై లాగా వేయట్లేదు. కానీ వాటర్ వేయకుండా టమాటా వేసి చేస్తాను. వాటర్ వేస్తే జిగురు జిగురు అవుతుందండి. బెండకాయ పులుసు అయితే బాగుంటుంది, కానీ వాటర్ వేయకుండా ఇట్లా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా టమాటాలన్నిటిని మంచిగా కలిసేలాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి. అప్పుడు టమాటాలు మంచిగా మగ్గిపోతాయి. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత చూడండి, టమాటాలన్నీ కూడా మగ్గిపోయాయి. ఈ వీడియో ఇంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.